ఇంటికి ఏం లేదండి, ఏం పెన్షన్ ఏం లేదండి, ఏం పెన్షన్లు ఏం లేవండి. ఇప్పుడు మేము బతక్క చావక మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నాం. అప్కోస్ ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి చూపించారు, ప్రభుత్వ పథకాలు లేవు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపించారు, ఓకేనండి. దానికి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ఏం లేవండి, ఒక రేషన్ కార్డు ఏం లేవు, ఒక ఏమి లేవు. అమ్మఒడి అని లేదు, సంక్షేమ అమ్మఒడి లేదండి. ఆప్కోస్ ఎంప్లాయీలో వికలాంగులు ఉన్నారండి, వికలాంగుడికి వికలాంగ పెన్షన్ లేదండి. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీతో సమానంగా జీతాలు ఇవ్వండి, అదేనివ్వండి ఇదేనివ్వండి. మెడికల్ పరంగా ఏమైనా మీకు అండగా నిలబడుతున్నారా? ఏం లేదండి, ఏం లేదు. మెడికల్ లీవ్స్ ఉంటాయా? మెడికల్ లీవ్స్ లేవండి, మెడికల్ సిక్ లీవ్ లేవండి. ఒక విషయం చెప్తానండి, నేను 3,900కి ఈ ఆప్కోస్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యానండి. మా ఫ్రెండ్ బట్టల షాప్లోని 2,000 రూపాయలు జాయిన్ అయ్యాడండి. ఆయన ఇప్పుడు 50,000 తీసుకుంటున్నాడు జీతం. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోకపోతే అతను కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి షాప్ గెలవాండ్రు. ఆయన ఒక 50,000 60,000 పెట్టుబడి పెట్టి ఆయన వైద్యం చేయించినాడు. మొన్న మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు బాగోక నేను హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేస్తే మా నాన్నమ్మగారిని విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళిపోయా అని అన్నారు. వాళ్ళకి ప్రైవేటు సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు? ఏమీ లేదండి. ఇప్పుడు సామాన్య ప్రజలకే కానీ పేద ప్రజలకే కానీ వాళ్ళు ఫ్రీగా వైద్యం చేయించుకోవడానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది కూడా తీసేస్తున్నారు అని అన్నారు. మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేకపోతే మరి ఎలా బతుకుతారు సామాన్య ప్రజలు అనేవాళ్ళు? బతకడం కష్టం అండి, ఆరోగ్యశ్రీ కూడా లేకపోతే బతకడం కష్టం అండి. ఆరోగ్యశ్రీ ఉందనంటే మనిషి కష్టపడి తెచ్చుకున్న కూలి డబ్బులు తినడానికి సరిపోతుంది, కష్టం వస్తే ఆరోగ్య భద్రత ఉంది కదా అన్న హామీతో సామాన్య మానవుడు జీవిస్తున్నాడండి. అది కూడా లేకపోతే చచ్చినా ఒకటే బతికినా ఒకటే, ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే. అంటే మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి జగన్ గారు మోసం చేశారండి, చంద్రబాబు నాయుడు గారు కూడా మోసం చేసే రూట్లోకి వచ్చారండి. ఎందుకని అంటారా, చంద్రబాబు నాయుడు గారు గతంలో మీకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పిన వ్యక్తి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ చేస్తానని, జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు, బాబు వస్తే జాబ్ ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చావయ్యా జాబ్, నీ కొడుకు ఇచ్చావు 4 జాబులని జగన్ గారు అడిగారండి. నాకు దేవుడు వరం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి వస్తే నేను ఉన్నాను, నేను విన్నాను, మాట మార్చను, మడం తిప్పను, ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసి తీరుతాను అని అన్నారు. ఆయన 5 ఏళ్ళ పరిపాలన కూడా అయిపోయిందండి. ఆయన కూడా పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి జిల్లాలో నుంచి మెమరాండం ప్రతి ఆప్కోస్ ఎంప్లాయీ కలిశారండి. ఏ నాయకుడు వస్తాడు ఉపకారం చేస్తాడు ఎవడైనా ఆదుకోపోతాడని చూసి సగం జీవితం సంకనాకపోయి ముడుకులు అరిగిపోయి కాలు అరిగిపోయి సత్యం ముందే ఇంకెవడైనా వస్తాడు, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది ఏదైనా ఉపకారం చేస్తుందని ఆశతోని జనం ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు చేస్తారు చేయరా అనేది వీళ్ళ పరిపాలన బట్టి ఎదురు చూస్తాను. రాబోయే కాలంలోనూ ఎంప్లాయీస్ కష్టాలను చూసి వాళ్ళ కష్టాలను ఆదుకుంటే అనుకూలంగానే ఉంటారండి. ప్రజల్లోని భాగం ఎంప్లాయీస్, ప్రభుత్వంలోని భాగం ఎంప్లాయీస్. ఎలాగైతే రాజకీయ పార్టీలో వాళ్ళ కష్టాలు సుఖాలు ప్రజలతో పంచుకొని ఒకసారి వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ కష్ట సుఖాలను ప్రజలతో పంచుకొని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారో ఈరోజు సగటు ఎంప్లాయ్ ఇటు ప్రజల్లోనే భాగం అటు ప్రభుత్వంలోనే భాగం. ఇదే పరిస్థితిని మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రభుత్వాలు చేస్తున్నాడు, మంచి చేస్తే మంచి చెప్తామండి, చెడు చేస్తే చెడే చెప్తామండి. అదే ఎంప్లాయ్ మంచి చేస్తే మంచి చెప్తాం, చెడు చేస్తే చెడు చెప్తాం. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకి ప్రభుత్వానికి వారదే ఎంప్లాయ్. చిన్న ఉద్యోగస్తులైనా పెద్ద ఉద్యోగస్తులైనా, చిన్న ఉద్యోగస్తులను కడుపు బాధ తీర్చమంటున్నాం, మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.